ఓం శ్రీ సాయిరామ్. 1970వ సంవత్సరం జనవరి నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీవారి దివ్యబోధ యంత్రము మంత్రము. భారతీయ సంస్కృతిలో సంక్రాంతి పవిత్రమైన పర్వదినముగా, అటువంటి దాని ఆహార విహారమును ప్రధాన లక్ష్యముగా విశ్వసించి దాని అంతర్ధానమును విసర్జించుట వలన సనాతన ధర్మము దినమునకు దిగజారి పైశాచిక ప్రవృత్తులు పెరిగి ప్రచురించినవి. మానసిక ప్రవృత్తులను అణగదొక్కి నివృత్తిని ప్రకాశింపజేసే సంకల్పమునకు పూనుకొన్న దినమే పర్వదినము. సుఖశాంతులు బయట ప్రపంచము నుంచి లభించవు, లోనించే రావలేను. ఆత్మశాంతి దొరకవలన కర్మముల ద్వారానే అది సిద్ధించును. బాహ్య కర్మలతో శాంతి చేకూరును అనేటువంటి నమ్మకము గాలిమేడల వంటిది, మృగతృష్ట వంటిది. శాంతి హృదయం నుంచి కూరింది కాదు, బయట నుంచి కూరింది కాదు. కాబట్టి బయట ప్రపంచంలో చంద్రలోకం వరకు ప్రయాణము సలిపిన దేహానికి చల్లదనము దొరుకునే కానీ మనస్సు చల్లబడదు. సమర్థ రామదాసు చెప్పినట్టు దిల్ మే రామ్ హాత్ మే కామ్ అనేదే సుఖశాంతులకు ఏకైక మార్గము. హృదయమును రమింపజేసి జీవిని తరింపజేసేది రామనామమే. రామ మంత్రముతో జీవుడు రసస్వరూపుడుగా తను ప్రవర్తించుకొని రసో వైసహ అనే పరమాత్మనితో లీనమగుటకు వీలగును. సైంటిస్ట్ యంత్రోపాసకులు అయితే సెయింట్లు మంత్రోపాసకులు. యంత్రము ఇహమున తాత్కాలికముగా సంతోషమిచ్చును, మంత్రము పరమున శాశ్వత శాంతి అనుగ్రహించును. మానవుని నిజ స్వరూపము ఆనందము, అతని నిజ స్వభావము ప్రేమ మనసును దృష్టిలో పవిత్రములు ప్రవేశపెడితే మానవుని హృదయము పవిత్రత కూర్చును. ఒకప్పుడు ఒక గోపిక కృష్ణుని స్మరిస్తూ తదాత్మభావన పొందుతూ స్మరిస్తూ తన చెల్లి గోపికతో, ఈ కృష్ణుడు నేను ఏకరమై ఉన్నట్లుగా ఇట్లు తదాత్మ పొందితే బ్రహ్మణ కీట న్యాయము వలె నేను కృష్ణుడైపోదును ఏమో, నాకు భయముగా ఉన్నది. తదుపరి కృష్ణానందనము నేను ఎట్లు అనుభవించును అని అడిగినదట. అప్పుడు ఆ చెలికత్తె రూపంలో శ్రీకృష్ణుడే, ఆ భయం ఎందుకు? కృష్ణుడు నీ ధ్యానములోనే ఉండటం వల్ల నీవు కృష్ణుడిగా మారే సమయమున ఆయన కూడా అదే న్యాయం వలన గోపికగా మారును. అప్పుడు కృష్ణ గోపికలు ఉంటారు కదా అని ఉపదేశించి సమాధానపరిచి అంతర్ధానమయ్యాడట. డ్యూటీ ఈజ్ గాడ్, కర్తవ్యనిష్ట అనే దైవ పూజ అనే పవిత్ర భావంతో అన్ని కర్మలను నిర్వర్తించిన శారీరకముగా ఆరోగ్యమును, మానసికముగా శాంతిని వీలగును. ఇప్పుడు ఆ దైవీభావం లేదు కాబట్టి మతములలో కలహం, జాతిలో కలహం ఇలా జరుగుతూనే ఉన్నాయి. జగడం, దేశములకు కలత, ఇంకా చర్చలెందుకు? ఇంద్రియ నిగ్రహము లేక శాంతిని సంపాదించుట సాధ్యము కాని పని. మొట్టమొదటగా హృదయమునందు సద్భావనలు అభివృద్ధిపరుచుకునవలను. రామనామమును తలంచుకొని వాల్మీకి ఆదికవి అయినాడు అంటారు. అయితే రామనామ మహిమను ఎంత వర్ణించిన లాభమేమి? రామనామమును తలంచితే హృదయ పరితాపం తొలగును. రామనామ జపమును స్మరణ చేసిన దాని వలన చిత్తశుద్ధి కలిగి హృదయపూర్వకమైనటువంటి ఆచరణను అనుసరించవలను. భక్తి భావమునకు తోడు నీడగా సహనము, శాంతి, ప్రేమ ఈ గుణములను కూడా పెంపొందించుకోవలెను. అద్వేష్ట సర్వభూతానాం, ఏ ఒక జీవుణ్ణి కూడా ద్వేషించకూడదు. సర్వజీవ సమాన ప్రేమని అన్నిటికన్నా పెద్ద ఆధ్యాత్మిక సంపత్తు. మీరందరూ మీలోని దానవత్వమును అణగదొక్కి మీ నిజ స్వరూపమైనటువంటి దైవత్వాన్ని ప్రదర్శించవలను. దీని కొరకు ధియో యోన ప్రచోదయాత్, నా ధీశక్తిని ప్రబోధన చేసి అభివృద్ధిపరచు అని మానవులు ప్రార్థన చేయవలను. భగవంతుడు సర్వత్రా వ్యాపించున్నాడు, వారందరిలోనూ ఉన్నాడు. వారిని ఒక హద్దులో పెట్టి చిన్న ఆకారములు మీర్చి పూజ చేసినా అది బలహీనతని చూపించుతున్నది. దేవుణ్ణి రాత్రి ఉయ్యాలలో పరుండబెట్ట ఏమి, తెల్లవారి సమయమున దేవుని మెలుకులపెట్ట ఏమి? రూపనామములుగా తీతుడైనటువంటి పరమాత్మకు పగలేమిటి, రాత్రేమిటి? ఇదంతా కూడా దైవం యొక్క దివ్యస్థానమునకు ఎక్కుటకు తగిన సాధనములకు సిద్ధము కాక దైవం అనే అధమస్థానమునకు లావుకునే చర్యలు మాత్రమే. దేవతల విషయమున ద్వేషము, అహంకారము, ఆడంబరము ఇవన్నీ ప్రబలించిన పవిత్ర హృదయము కూడా పతనమగును. భయము, ద్వేషము, ఆడంబరములు బలహీనత యొక్క చిహ్నములే. మరొక దేశముపై యుద్ధమునకు పూనుకునేది కూడా ఆ
దేశము మీపై ఎప్పుడు పడునో అనే పిరికితనము బలహీనతతో ప్రారంభములను లోభ క్రోధములు బలహీనత వలన ఉద్భవించును. అనవసరమైనటువంటి మాటలు, భయభ్రాంతులు, సాడీలు వీటికి మూల కారణము బలహీనతనే. కాబట్టి ఆ దౌర్బల్యమును నిర్మూలన చేసి అమృతత్వమును అభ్యసించవలెను. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.